హలో ఇంగ్లీష్ లవర్స్, హౌ యూ ఆల్ డూయింగ్? హౌ ఈజ్ యువర్ ప్రాక్టీస్ గోయింగ్? బాగా ప్రాక్టీస్ చేస్తున్నారా? వీడియోస్ లేనంత మాత్రాన, మనం వీడియోస్తో ముందుకు రానంత మాత్రాన మీ ప్రాక్టీస్ ఆగిపోకూడదండి. ఓకే, మిస్టేక్స్ చేస్తాము అన్న భయంతో చాలామంది నోరు తెరవడానికే భయపడిపోతూ ఉంటాం. ఫస్ట్ నోరు తెరవాలి, మిస్టేక్స్ చేయాలి, ఆ మిస్టేక్స్లోంచి నేర్చుకుంటాం. ఒక్కసారి ఈ ఇమేజ్ చూడండి, ఇక్కడ ఉన్న ఇమేజ్. హౌ మచ్ వి లెర్న్? ఎంత నేర్చుకుంటున్నాం? ఇదిగో థియరీ నుంచి ఎంత నేర్చుకుంటామంట? ఇంతే, కొంచెమే నేర్చుకుంటున్నాం. మరి ప్రాక్టీస్ నుంచి ఇంకొంచెం నేర్చుకుంటున్నాం. అలా కాకుండా మనం చేసిన మిస్టేక్స్ నుంచి చాలా నేర్చుకుంటాం. అర్థమైందా? వన్ పిక్చర్ స్పీక్స్ వాల్యూమ్స్, అవును కదా? సో ఇన్ని మాటలు మాట్లాడే ఈ పిక్చర్తో లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ సెషన్. ఈరోజు మన సెషన్ని ఒక టంగ్ ట్విస్టర్తో స్టార్ట్ చేద్దాం. మన టంగ్ ట్విస్టర్ 7 silly sheep sleeping soundly. 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 రైట్? దీన్ని ఒక 5 times ట్రై చేసి సరదాగా ఎంజాయ్ చేస్తూ క్లాస్లోకి ఎంటర్ అయిపోదాం. ఈరోజు మన క్లాస్ ఏమై ఉండబోతోంది? టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ సమ్ వొకాబ్ రిలేటెడ్ టు బుక్. బుక్స్ అవ్వచ్చు, బుక్ రీడింగ్ అవ్వచ్చు, ఓవరాల్గా చదువుకు సంబంధించి, బుక్స్ సంబంధించి కొంత వొకాబ్ నేర్చుకోబోతున్నాం ఈరోజు. చూడండి, చాలా అద్భుతమైన వొకాబ్ అండి. సో దీన్ని నేను యాక్షన్తో చూపిస్తాను, మీకు చూడండి. ఫస్ట్ వన్ చూడండి, ఇది బుక్, మనకు తెలిసిందే. ఇది కూడా తెలియాలండి. ఎస్, బుక్. ఓకే, సో ఇప్పుడు ఈ బుక్ని ఫస్ట్ ఫ్లిప్ త్రూ అనేది యూజ్ చేస్తాం. ఫ్లిప్ త్రూ అనే వొకాబ్ ఎప్పుడు యూజ్ చేస్తాము అని అంటే, జస్ట్ అలా పేజీలు తిప్పేస్తూ ఉంటాం చూసారా? ఇలా పేజీలు తిప్పేస్తూ ఉన్నప్పుడు జస్ట్ స్పీడ్గా ఏముంది, అసలు ఈ బుక్లో ఏముంది, చాప్టర్ 1 ఏముంది, చాప్టర్ 25 ఏముంది, ఇలా ఫ్లిప్ త్రూ చేయడాన్ని, ఇలా స్పీడ్గా చూసేదాన్ని ఏమంటాము అని అంటే ఫ్లిప్ త్రూ ద పేజెస్ అంటాం. ఫ్లిప్ త్రూ ద పేజెస్. నెక్స్ట్ వన్, టర్న్ ఎ పేజ్. యు నో ఇట్ వెరీ వెల్. ఇలా పేజీని తిప్పడాన్ని టర్న్ ఎ పేజ్ అంటాం. నెక్స్ట్, ఫోల్డ్ ఎ పేజ్. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే, ఎక్కడి వరకు చదువుకున్నామో దాన్ని ఫోల్డ్ చేసుకోవడం కోసం ఇలా ఫోల్డ్ చేసి అక్కడ వరకు మడత పెడతా ఉంటారు. సో దాన్ని ఏమంటామనంటే ఫోల్డ్ ఎ పేజ్ అంటాం. మరి నెక్స్ట్ వొకాబులరీ, హైలైట్. మనము ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒక చిన్న మార్కర్ లాంటిది కలర్ పెన్తో మనం హైలైట్ చేసుకుంటూ ఉంటామా? హైలైట్ అంటాం. లేదు, ఏదైతే కీవర్డ్స్ ఉన్నాయో వాటిని అండర్లైన్ కూడా చేస్తూ ఉంటామా? అండర్లైన్ అంటాం. సో ఇవన్నీ మీకు తెలియదా అండి? తెలిసిన వొకాబ్ చాలా ఉన్నాయి ఇందులో. బట్ మనం వాటిని డే టు డే లైఫ్లో యూజ్ చేయడం మర్చిపోతున్నాం. వాటిని గుర్తు చేసుకోవడానికే బుక్ రిలేటెడ్ వొకాబ్ అంతా ఇప్పుడు మీ డైరీలో, ఒక చిన్న పాకెట్ డైరీలో వొకాబ్ రాసుకోమని ఇంతకుముందు క్లాసెస్లో చెప్పాను, గుర్తుందా? సో ఇవన్నీ ఒక దగ్గర ఉండాలి. నా 6th వొకాబ్ చూడండి, స్క్రిబుల్. స్క్రిబుల్ అంటే ఎప్పుడు చెప్తాము అని అంటే, మనం చదువుకునేటప్పుడు, రాసుకునేటప్పుడు ఇక్కడ మార్జిన్స్ గీసుకుంటాం కదండి. ఆ మార్జిన్లో కానీ లేకుంటే ఒక రఫ్ పేజ్ పెట్టుకుంటాం. వాటిల్లో మనము ఏదైతే చదువుకున్నామో పాయింట్స్ రాస్తూ ఉంటాం. అలా పిచ్చి పిచ్చిగా కానీ లేకుంటే జస్ట్ మన గుర్తు కోసం అలా పాయింట్లు రాసుకోవడాన్ని ఏమంటాం? స్క్రిబుల్ అంటాం. లేదా ఆ పాయింట్స్ని మనం రాస్తూ ఉంటే జాట్ డౌన్. స్క్రిబుల్, జాట్ డౌన్. గమనించండి వర్డింగ్స్, పలకండి ఒక 4-5 సార్లు. స్క్రిబుల్ ఆర్ జాట్ డౌన్. లేదు, నెక్స్ట్ స్కిమ్. స్కిమ్ త్రూ ద పేజెస్. స్కిమ్ త్రూ ద పేజెస్ అన్న ఆల్మోస్ట్ ఇలా స్పీడ్గా తిప్పేస్తూ ఏముంది ఏంటి జస్ట్ అలా చూసేయడాన్ని ఏమంటాము అని అంటే స్కిమ్ త్రూ ద పేజెస్ అంటాం. నెక్స్ట్, డాగ్ ఇయర్. డాగ్ ఇయర్ అనే వొకాబ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు ఒక పేజ్ ఉందండి. ఈ పేజ్కి సైడ్లో ఇలా మడతబడిపోతూ ఉంటుంది. సైడ్స్, ఈ పైన కార్నర్స్లో మడతబడిపోతూ ఉంటాయి. మనం ఇష్టం వచ్చినట్టు చాలా ర్యాష్గా ఇష్టం వచ్చినట్టు ఇలా బుక్స్ చదివేస్తూ ఉన్నప్పుడు మనం సరిగ్గా మెయింటైన్ చేయక బుక్స్ ఇలా సైడ్ ఫోల్డ్ పడిపోతూ ఉంటాయి. బుక్స్ మీరు గమనించిన చిన్నపిల్లల బుక్స్ ఎక్కువగా అట్లా అవుతూ ఉంటాయి. సో దాన్ని ఏమంటాము అని అంటే, కొంచెం ఇన్ఫార్మల్ సెన్స్లో ఉంటుంది, డాగ్ ఇయర్ అంటాం. దాన్ని డాగ్ ఇయర్ అని చెప్తాం. అండ్ నెక్స్ట్ వొకాబులరీ, పుస్తకాల రిలేటెడ్, పుస్తకాలు చదివే మనుషుల గురించి ఎలా చెప్పచ్చు అని అంటే కవర్ టు కవర్. నేను ఒక బుక్ ఇచ్చాను కదా నీకు, లేదా ద ఇంగ్లీష్ మంత్ర బుక్ ఉంది కదా, అది మీరు చదివారా అంటే ఎస్, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కవర్ టు కవర్ చదివానండి నేను అంటాం. కవర్ టు కవర్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు మొత్తం చదవడాన్ని ఏమంటాం? మొత్తం చూడడాన్ని ఏమంటాం అని అంటే కవర్ టు కవర్ అంటాం. ఐ రెడ్ దాట్ బుక్ కవర్ టు కవర్. కవర్ టు కవర్, కవర్ టు కవర్ కవర్ చేశానండి అంటాం. నెక్స్ట్ వొకాబ్ ఏంటి అంటే పేజ్ టర్నర్. పేజ్ టర్నర్ అంటే చూడండి, చాలా సందర్భాల్లో మనం బుక్ స్టార్ట్ చేసినప్పుడు చదువుదామా వద్దా అన్నట్లు స్టార్ట్ చేస్తాం. కానీ స్టార్ట్ చేసి చదువుతూ వెళ్ళిపోతూ ఉంటే ఇంకా అసలు నెక్స్ట్ ఏముంది అని ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఉంటే చూసారా, దట్ బుక్
ఈజ్ రియల్లీ ఎ పేజ్ టర్నర్. అంటే పేజ్ టర్నర్ అంటే ఏంటి? నెక్స్ట్ ఏముందా అని టర్న్ చేసి చదివేయాలన్న ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసేదాన్నే పేజ్ టర్నర్ అంటూ ఉంటాం. ఓకే, సో ఇలాంటి రిలేటెడ్ ఇంకా కొంచెం వొకాబ్ చూడండి. అద్భుతమైన వర్డ్స్ మీకోసం తీసుకొచ్చాను. ఈ ఫ్రేజెస్ గమనించండి. లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ బుక్. మనం ఏదైనా పుస్తకాన్ని చదువుతూ ఉన్నప్పుడు ప్రపంచాన్ని మర్చిపోతాం, టైంని మర్చిపోతూ ఉంటాం. అలాంటప్పుడు మనం చెప్తాం, రియల్లీ ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఇన్ దాట్ బుక్. నేను ఆ బుక్ చదువుతూ ఉంటునండి, లేకుంటే ఆ థ్రిల్లర్ నోవెల్ చదువుతూ ఉంటుంది, ఆ నోవెల్లో నన్ను నేను మర్చిపోయాను, అసలు ప్రపంచాన్ని మర్చిపోయాను, టైం మర్చిపోయాను. అలాంటి సందర్భాల్లో ఏం చెప్తాం? ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఇన్ దాట్ పర్టిక్యులర్ బుక్. సో లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ బుక్. నెక్స్ట్ వన్ ఇంకా ఎప్పుడు యూజ్ చేస్తాం? కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, లేకుంటే ఎక్కువ న్యూస్ పేపర్స్ చదవండి, ఆర్టికల్స్ చదవండి అని చెప్తూ ఉంటారు. సో అప్పుడు ఆర్టికల్స్ పైన చదవకూడదు, కానీ చదివేటప్పుడు ఎలా చదవాలి తెలుసా? యూ హ్యావ్ టు రీడ్ బిట్వీన్ ద లైన్స్. రీడ్ బిట్వీన్ ద లైన్స్ అనే ఫ్రేజ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటే చాలా క్షుణ్ణంగా, డీప్గా దాని రూట్స్లోకి వెళ్ళి దాని బ్యాక్గ్రౌండ్ కూడా నేర్చుకొని చదివినప్పుడు ఏమంటాము అని అంటే రీడ్ బిట్వీన్ ద లైన్స్. నెక్స్ట్ వన్, ఈ మధ్య అస్సలు మీరు చదవట్లేదండి, ముందు చదవడం మొదలు పెట్టండి. హిట్ ద బుక్స్. హిట్ ద బుక్స్. యు ఆర్ నెగ్లెక్టింగ్ యువర్ స్టడీస్, ఎస్పెషలీ డ్యూరింగ్ ది సమ్మర్ హాలిడేస్ యూ నెగ్లెక్టెడ్ అలాట్. సో హిట్ ద బుక్స్. పిల్లలకి చెప్పండి హిట్ ద బుక్స్, ఇంకా రేపటి నుంచి మొదలు పెట్టాలి. సో హిట్ ద బుక్స్ అంటే చదవడం మొదలు పెట్టడం. నెక్స్ట్ ఎవిడ్ రీడర్. ఎవిడ్ రీడర్ అనేది ఎప్పుడు చెప్తాము అని అంటే చాలా ఎక్కువగా పుస్తకాలు చదివేవాళ్ళు, అతనండి హీఈస్ అన్ ఎవిడ్ రీడర్. ఎవిడ్ రీడర్ అంటే ఎక్కువగా చదివే వాళ్ళ గురించి చెప్తాం. అండ్ లాస్ట్లీ బుక్ వామ్. మనం తెలుగులో ఒక మాట అంటూ ఉంటాం, పుస్తకాల పురుగు అని. అలా పుస్తకాల పురుగుని ఇంగ్లీష్లో ఏం చెప్పాలి? బుక్ వామ్ అని చెప్తాం. అయితే ఇప్పుడు మనము వొకాబులరీ నేర్చుకున్నాం. ఇలాంటి వొకాబ్ మనకి గూగుల్లో ఎక్కడైనా దొరుకుతాయి. వొకాబ్ నేర్చుకోవడం మెయిన్ థింగ్ కాదు, దాన్ని తీసుకువెళ్ళి అప్లికేషన్లో నేర్చుకోవాలి కదా. ఆ అప్లికేషన్ ఏంటి? మనం కథలు అల్లుకుంటూ ఈ వొకాబ్ అంతా అప్లై చేస్తూ మీకోసం నేను ఇక్కడ ఒక చిన్న కాంటెక్స్ట్, ఒక చిన్న యూసేజ్ రాశాను, జాగ్రత్తగా గమనించండి. ఈ యూసేజ్లో ఒక అమ్మాయి ఉంది, తను ఎవరు అంటే స్నేహ. ఓకే, సో స్నేహ హ్యాస్ ఆల్వేస్ బీన్ అన్ ఎవిడ్ రీడర్. స్నేహ హ్యాస్ ఆల్వేస్ బీన్ అన్ ఎవిడ్ రీడర్. ఎప్పుడూ కూడా ఆమె పుస్తకాలు ఎక్కువగా చదివే పర్సన్గా ఉంటూ వస్తుంది. ఎవర్ సిన్స్ చైల్డ్హుడ్ షీ హాస్ బీన్ నోన్ యాజ్ ద బుక్ వామ్. చిన్నప్పటి నుంచి ఆమెను అందరూ ఏమంటూ ఉంటారు? బుక్ వామ్, బుక్ వామ్, పుస్తకాల పురుగు అంటూ ఉంటారు తన ఫ్యామిలీలో. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ 2 లైన్స్ ఒకసారి పాజ్ చేసుకొని ఒక 3-4 టైమ్స్ అనండి. స్నేహ హ్యాస్ ఆల్వేస్ బీన్ అన్ ఎవిడ్ రీడర్. హ్యాస్ బీన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడో మొదలుపెట్టింది, కానీ ఈ రోజు కూడా ఇంకా పుస్తకాలు చదువుతున్న పర్సన్గానే ఉంది. పాస్ట్లో యాక్షన్ స్టార్ట్ అయ్యి ప్రెజెంట్లో కూడా కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ఇలాంటి సెంటెన్సెస్తో ఇలాంటి వాటితో సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి. స్నేహ హ్యాస్ ఆల్వేస్ బీన్ అన్ ఎవిడ్ రీడర్. ఎంతో కాలంగా ఎవిడ్ రీడర్గా ఉంటూ వస్తోంది స్నేహ. ఎవర్ సిన్స్ చైల్డ్హుడ్ షీ హాస్ బీన్ నోన్ యాజ్ ద బుక్ వామ్. చిన్నప్పటి నుంచి ఆమెని పుస్తకాల పురుగు అంటూ వస్తున్నారు. పాజ్ చేసి 2-3 టైమ్స్ ఈ సెంటెన్సెస్ పలకండి. కమాన్. ఎస్, నెక్స్ట్ అయితే ఈ మధ్యనే ఆమె ఒక పుస్తకం పిక్ చేసుకునింది. షీ హ్యాస్ రీసెంట్లీ పిక్డ్ అప్ ఎ మిస్టరీ నావెల్. ఒక మిస్టీరియస్ నావెల్, ఒక మిస్టరీ నావెల్ పిక్ చేసింది. అండ్ ప్లాన్డ్ టు జస్ట్ స్కిమ్ త్రూ ద ఫస్ట్ ఫ్యూ పేజెస్. ఏమనుకునింది? ఆ నావెల్ తీసి చదివేటప్పుడు ఫస్ట్ ఫ్యూ పేజెస్ ఒకసారి ఏముందో అల్లట ప్రపా చూసేద్దామో అనుకుంది. స్కిమ్ త్రూ. మనం అనుకున్న వొకాబ్ వస్తుందా లేదా చూడండి. ఫస్ట్ వన్ ఎవిడ్ రీడర్, నెక్స్ట్ వన్ ever since her childhood bookworm, and next she picked up a mystery novel and planned to skim through the first few pages. First few pages ni ఒక్కసారి అలా తిప్పి చూద్దాం అనుకునింది. బట్ ఇట్ వాస్ అ రియల్ పేజ్ టర్నర్. కానీ పుస్తకం చూస్తే, ఆ నోవెల్ చూస్తే మాత్రం వదిలిపెట్ట బుద్ధి కావట్లేదు. జస్ట్ ఊరికూరికే పైన చదవడం కాదు, ఇంకా ఏముంది లోతుకి చదవాలనిపించేలాగా ఆ పుస్తకం ఉంది. అప్పుడు ఏమంటాం? ఇట్ వాస్ రియల్లీ ఎ పేజ్ టర్నర్ అండ్ షీ లాస్ట్ హర్ సెల్ఫ్ ఇన్ ద బుక్. ఆమె ప్రపంచం మర్చిపోయి ఆ పుస్తకంలో మునిగిపోయింది. ఆపేసి వీడియో పాజ్ చేసి మళ్ళీ ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. ఒక్కసారి ప్రాక్టీస్ చేయాలండి, ఒక 2-3 టైమ్స్ అనాలి. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి. షీ హ్యాస్ రీసెంట్లీ పిక్డ్ అప్ ఎ మిస్టరీ నావెల్
and planned to just skim through the first few pagesని అలా పైపైన చూద్దాం అనుకునింది. బట్ ఇట్ వాజ్ అ రియల్ పేజ్ టర్నర్ అండ్ షీ లాస్ట్ హర్ సెల్ఫ్ ఇన్ ద బుక్. ఆమె మునిగిపోయింది పుస్తకంలో. షీ రెడ్ ఇట్ కవర్ టు కవర్. చూడండి, కవర్ టు కవర్. షీ రెడ్ ఇట్ కవర్ టు కవర్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బుక్ మొత్తం కంప్లీట్ చేస్తే తప్ప లేవలేదు. షీ యూజువల్లీ టేక్స్ కేర్ ఆఫ్ హర్ బుక్స్. ఎప్పుడు కూడా ఆమె తన బుక్స్ని చాలా జాగ్రత్తగా భద్రంగానే పెట్టుకుంటుంది. బట్ దిస్ టైమ్ షీ యాక్సిడెంటల్లీ డాగ్ ఇయర్డ్ అంటే సైడ్లు నలిపేసింది అనమాట. డాగ్ ఇయర్డ్ అ ఫ్యూ పేజెస్. కొన్ని పేజెస్ని మాత్రం సైడ్ ఫోల్డ్ అయిపోయేలా చేసింది. సి, షీ రెడ్ ఇట్ కవర్ టు కవర్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం బుక్ కంప్లీట్ చేసింది. షీ యూజువల్లీ టేక్స్ కేర్ ఆఫ్ హర్ బుక్స్. ఓకే, ఎప్పుడు కూడా ఆమె బుక్స్ని కేర్ తీసుకుంటుంది. బట్ దిస్ టైమ్ షీ యాక్సిడెంటల్లీ డాగ్ ఇయర్డ్ అ ఫ్యూ పేజెస్. కొన్ని పేజెస్ని డాగ్ ఇయర్ చేసింది. సో దిస్ ఈస్ ద కాంటెక్స్ట్ ఐ హ్యావ్ గాట్ ఫర్ యూ. సి, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న వొకాబ్ మొత్తం యూస్ చేసి ఒక చిన్న కథలాగా అల్లాను. టేక్ ఎ పిక్ ఆఫ్ దిస్. దీన్ని పిక్ తీసుకొని ఒకసారి దీన్ని ఒక 4-5 టైమ్స్ నోటితో అనుకుంటూ ప్రాక్టీస్ చేయండి. వచ్చిన వొకాబ్ అన్నీ యూజ్ చేశాము. ఇంకా టర్న్ ద పేజెస్, స్కిమ్ త్రూ ద పేజెస్, స్క్రిబుల్, జాట్ డౌన్, ఇవన్నీ మీరు ఎలాగో సెంటెన్సెస్లో పెట్టేస్తారు. కానీ కొంచెం కష్టం అనిపించిన వొకాబ్ నేను తీసుకొని కథల్లాను. ఇప్పుడు మీ టాస్క్ ఏంటో తెలుసా? ఈ కథలో నుంచి ట్రై టు పిక్ సమ్ క్వశ్చన్స్. మీరు కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. అర్థమైంది కదా? ఇందాక మనం స్టార్టింగ్లో ఒక పిక్చర్ చూసామా? ప్రాక్టీస్ నుంచి ఎంత వచ్చిందో, థియరీ నుంచి ఎంత వచ్చిందో ఇదంతా పక్కన పెడితే మిస్టేక్స్ నుంచి ఎక్కువ నేర్చుకుంటాం. తప్పైనా పర్వాలేదు. లెట్ మీ నో యోర్ క్వశ్చన్స్ ద కమెంట్స్లో మీ క్వశ్చన్స్ నాకు తెలియజేయండి. అండ్ అట్ ద సేమ్ టైం క్లాస్ ఎలా ఉంది ఏంటి మీ మాటల్లో తెలియజేస్తే దట్ వుడ్ బీ హెల్ప్ఫుల్. చాలా మోటివేటింగ్గా అనిపిస్తుంది నాకు కూడా. అండ్ అట్ ద సేమ్ టైం కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ద ఛానల్. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇది యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి, నాతో ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ ఉన్న నెంబర్స్కి కాల్ చేసి గెట్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. టేక్ కేర్.